హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 68 వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. గత సీజన్లో ఈ రెండు టీమ్సే ఫైనల్ దాకా వెళ్ళినాయి. బట్ ఈ సీజన్లో చూసుకుంటే లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో అనుకున్నట్టు పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. రెండు టీంలో తగ్గించింది. ఓవరాల్ టీం చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా కనిపించినా కానీ కలిసికట్టుగా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు రెండు టీంలలో కూడా. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఫిరోజా కోట్లో జరగబోతుంది, అరుణ్ జైట్లీ స్టేడియంలో. సో ఇక్కడ యూజువల్గా చూసుకుంటే గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో మరి కొంచెం లో స్కోరింగ్ లాగానే మనకైతే కనబడి, గత సీజన్లో మనం చూసినాక ఏ విధంగా హై స్కోరింగ్ మ్యాచెస్ చూసినామో, బట్ ఈ సీజన్లో చూసుకుంటే బ్యాట్కి బాల్కి మంచి కాన్ఫిడెన్స్ కనబడ్డది. అంటే ఈక్వల్ ఉందని చెప్పుకోవచ్చు బ్యాట్కి బాల్కి. ఇక ఇక్కడ ఒకసారి స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 96 మ్యాచ్లో 45 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిళ్ళు, 48 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిళ్ళు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. రెండు మ్యాచ్లు టై అయినాయి. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే 174, హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 266. ఈ రికార్డు కూడా మన ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్లో అయితే కొట్టింది. ఇక హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 219. ఇక వీరి మధ్య హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం 29 మ్యాచెస్లో 19 టైమ్స్ కేకేఆర్ గెలిచింది, 9 టైమ్స్ ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. హెడ్ పరంగా చూసుకుంటే మరి వన్ సైడ్ డామినేషన్ ఉందని చెప్పుకోవచ్చు కేకేఆర్కి. మరి ఈ మ్యాచ్లో ఏమైనా ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీసుకుంటా అనేది కూడా చూడాలి. ఇక సీజన్లో జరిగిన మొదటి మ్యాచ్ వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ అయితే గెలిచింది. సో ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ అండ్ కేకేఆర్ కూడా ఈ మ్యాచ్ అయితే లాస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఎస్ఆర్హెచ్ ఏ విధంగా రాణించిందో 231 అయితే స్కోర్ చేసిండు. అభిషేక్ శర్మ 34 రన్స్, ఇషాన్ కిషన్ 94 రన్స్, క్లాసన్ 24, అనికేత్ వర్మ 26. సో అందరి దగ్గర నుంచి కూడా మంచి కాంట్రిబ్యూషన్తో వచ్చింది. పెద్ద టోటల్ అయితే బోర్డు పైన పెట్టింది. ఇక తర్వాత మన బౌలర్స్ కూడా చాలా బెటర్ రాణించారు. ఇక అక్కడ మెయిన్గా చూసుకుంటే ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసుకున్నాడు. జయదేవ్ ఉన్నత్కట్ 1 వికెట్, ఇషాన్ మలింగ 2 వికెట్లు, హర్షల్ పటేల్ 1 వికెట్, హర్ష దుబే 1 వికెట్, నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మన బ్యాటింగ్ అనేది చాలా బెటర్గా కనబడేది అండ్ బౌలింగ్ కూడా చాలా బెటర్గా కనబడుతుంది. ఇక మరి ఈ మ్యాచ్కి ఏమైనా మార్పు ఉంటాయంటే మేబీ ఒక మార్పు అయితే ఉండొచ్చు. మరి ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఇక తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ రకం బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ అయితే చేస్తారు. నథింగ్ టు లూజ్ కాబట్టి మరోసారి మనోళ్ళు అయితే ఖచ్చితంగా అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తారు. అక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఫ్రీగా మరి అగ్రెసివ్గా ఆడతారు. సో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట ఖచ్చితంగా 250 అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూడాలి మరి మన వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారు, ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మన బౌలింగ్ విషయానికి అయితే బౌలింగ్ కూడా చాలా బెటర్ కనబడుతుంది. గత ఫ్యూ మ్యాచెస్ నుంచి ప్యాట్ కమిన్స్ ముందు నడిపిస్తున్నాడు, 3 వికెట్లు తీసుకున్నాడు లాస్ట్ మ్యాచ్లో. జయదేవ్ ఉన్నత్కట్ 1 వికెట్, హర్షల్ పటేల్ 1 వికెట్, కొంచెం రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. ఇక స్పిన్లో కొంచెం మనకు ప్రాబ్లం అయితే కనబడుతుంది. అక్కడ మరి జయదేవ్ ఉన్నత్కట్ ప్లేస్లో ఒకవేళ స్పిన్నింగ్ ఫేవర్ ఉంటే మాత్రం రాహుల్ చౌదరిని తీసుకెళ్తే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఒకసారి ప్లేయింగ్ లేనప్పుడు మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 ఇషాన్ కిషన్, 4లో హెన్రిచ్ క్లాసెన్, 5లో అనికేత్ వర్మ, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో అభినవ్ మనోహర్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో హర్ష్ దుబే, 10లో హర్షల్ పటేల్, 11లో రాహుల్ చహర్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఇషాన్ మలింగ. ఈ విధంగా ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది లైనప్. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మరి ఇక్కడ రాహుల్ చహర్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరైపు కేకేఆర్ కూడా నథింగ్ టు లూజ్. వీళ్ళు కూడా గత సీజన్లో చూసినాక ఛాంపియన్స్, మరి ఈ సీజన్లో టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడింది. నథింగ్ టు లూజ్ కాబట్టి ఈ మ్యాచ్ కూడా వీళ్ళు చెలరేగిపోతారు. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వీళ్ళు కూడా గత కొద్ది మ్యాచ్ నుంచి చూసుకుంటే చాలా బెటర్గా రాణిస్తున్నారు. బోత్ విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. బ్యాటింగ్లో చూసుకుంటే సునీల్ నారాయణ చాలా బెటర్ రాణిస్తున్నాడు. తర్వాత అజింక్య రహానా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు.
ఈ సీజన్లో అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. బట్ అదైతే సరిపోతలేదు. ఆ తర్వాత అంగ్రీష్ రఘువంశ్ కూడా ఇతనికైతే సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. కన్సిస్టెంట్‌గా మరి అజింక్య రహానే అండ్ అంగ్రీష్ రఘువంశ్ నడుస్తున్నారు. ఇక తర్వాత మరి వెంకటేష్ అయ్యర్‌ని తీసుకొస్తారా? లేదంటే మనీష్ పాండేతోనే వెళ్తారా? అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకి డౌన్ ది ఆర్డర్ వచ్చేసి అక్కడ రసెల్ ఉన్నాడు, రింకు సింగ్ అండ్ రమన్‌దీప్ సింగ్ అయితే కనబడుతున్నాడు. గత కొద్ది మ్యాచ్ నుంచి చూసుకుంటే మరి రసెల్ అండ్ రింకు సింగ్ మాత్రం చాలా మంచిగా రాణిస్తున్నారు. మరి చూడాలా మరి ఈ మ్యాచ్‌లో ఏ విధంగా రాణిస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళ బౌలింగ్‌లో చూసుకుంటే పేస్ బౌలింగ్‌లో కొంచెం వీళ్ళకైతే ప్రాబ్లమ్ అయితే కనబడుతుంది. వైభవ్ అరోరా వికెట్ తీస్తున్నప్పుడు కూడా 2 మినిట్ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. ఇక హర్షిత్ రాణా అటు వికెట్లు అసలు ఇటు 2 మినిట్ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే స్పిన్‌లో మాత్రం చాలా స్ట్రాంగ్‌గా కనబడుతున్నారు. వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తున్నారు అండ్ ఎకనామికల్ స్పిన్ అయితే మనకు కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైనప్ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రెహమాన్‌లో గుర్బాజ్ అండ్ సునీల్ నారాయణ. ఇక 3లో అజింక్య రహానే, 4లో వెంకటేష్ అయ్యర్, 5లో రింకు సింగ్, 6లో ఆండ్రే రసెల్, 7లో హెన్రిక్ నోకియార్, మొయిన్ అలీ, 8లో రమన్‌దీప్ సింగ్, 9లో హర్షిత్ రాణా, 10లో వైభవ్ అరోరా, 11లో వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్ అంగ్రీష్ రఘువంశీ. ఖచ్చితంగా ఈ మ్యాచ్ మరి హెన్రిక్ నోకియాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇంకా బెంచ్ మీద ఉన్న యంగ్‌స్టర్స్ కూడా వీళ్ళైతే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక మరోవైపు ఎస్ఆర్‌హెచ్ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. అండ్ ఇంకా బెంచ్ మీద ఉన్న ఏమైనా యంగ్‌స్టర్స్‌కి ఛాన్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు అక్కడ. సో ఓవరాల్‌గా చూసుకుంటే 2 టీమ్‌లు కూడా మరి యంగ్‌స్టర్స్‌కి ఛాన్స్ ఇవ్వచ్చు అండ్ నథింగ్ టు లూజ్ కాబట్టి 2 టీమ్‌లు కూడా చాలా స్ట్రాంగ్‌గా కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీమ్ గెలుస్తది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.